నమస్కారం ఫ్రెండ్స్. మనం ఎందుకు పని చేయాలి? కేవలం డబ్బు సంపాదించడానికేనా, లేక జీవితానికి ఇంకా గొప్ప ఉద్దేశం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ శ్రీకృష్ణుడు సృష్టి ప్రారంభంలోనే బ్రహ్మదేవుడు మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప సూత్రాన్ని భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకంలో వివరించారు. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమన్నాడంటే, సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞభావంతో పాటు మనుషులను సృష్టించి ఈ యజ్ఞ మార్గాన్ని అనుసరించండి అని చెప్పాడు. ఇది మీ అభివృద్ధికి, మీ మంచి కోరికలు నెరవేరడానికి కారణమవుతుంది అని చెప్పాడు. అసలు ఇక్కడ యజ్ఞం అంటే కేవలం హోమం చేయడం కాదు, స్వార్థం లేకుండా తన రెస్పాన్సిబిలిటీని సొసైటీ కోసం దేవుని అర్పణగా చేయడం. ఇదే భగవద్గీత చెప్పే యజ్ఞం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నడుస్తుంది. రైతు పంట పండిస్తే గురువు విద్య చెప్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కార్మికుడు కష్టపడతాడు. ప్రతి ఒక్కరూ తమ పనిని నిజాయితీగా చేస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది. ఇదే యజ్ఞభావం అంటే. ఈ శ్లోకం మనకు ఇచ్చే మోటివేషన్ ఏంటంటే, స్వార్థం కోసం మాత్రమే జీవించకుండా ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవిస్తే అదే నిజమైన యజ్ఞం. అలాంటి జీవితమే మనకు శాంతిని, విజయాన్ని, దేవుని అనుగ్రహాన్ని ఇస్తుంది. కానీ సమాజానికి ఇచ్చే సేవకు ప్రతిఫలంగా ఏం లభిస్తుంది? మనం ప్రకృతిలో ఎలా జీవించాలి? ఈ ప్రశ్నలన్నిటికీ తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు అద్భుతమైన సమాధానం చెప్పారు. అదేంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.